ఇల్లందు నియోజకవర్గానికి సంబంధించినటువంటి క్యాస్ట్ పాలిటిక్స్ని ఒకసారి చూద్దాం. ఈ నియోజకవర్గంలో ఎస్టీ సామాజిక వర్గం అధికం, ఏకంగా 53% మంది ఉన్నారు. అందులో లంబాడీలు 34% ఉంటే కోయలు 19% మంది ఉన్నారు. బీసీ కమ్యూనిటీ 27% ఉంటే ఎస్సీలు 13%, ముస్లింలు 7% మంది ఉన్నారు. అంటే ఇల్లందు నియోజకవర్గంలో కులాల వారీగా ఓటర్లు వాళ్ళ మద్దతు విషయానికి గనుక గమనిస్తే ఇది ఎస్టీ రిజర్వ్డ్ స్థానం. ఇక్కడ ఎస్టీలు 53% మంది ఉన్నారు. వాళ్ళలో 34% మంది లంబాడీలు, 19% మంది కోయ సామాజిక వర్గ ఓటర్లు ఉన్నారు. వాళ్ళ మద్దతును గనుక గమనిస్తే 34% మంది ఉన్న లంబాడీల్లో బీఆర్ఎస్ పార్టీకి 45%, కాంగ్రెస్ పార్టీకి 50%, ఇతరులకు 5% అండగా ఉంటున్నారని బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది. హరిప్రియా నాయక్ లంబాడీ సామాజిక వర్గం కావడం, పోడు భూములకు సంబంధించిన పట్టాల పంపిణీ వల్ల ఓటర్లు బీఆర్ఎస్కి మద్దతు ఇస్తున్నారు. ఇదే సమయంలో బెల్లయ్య నాయక్ కాంగ్రెస్ నేత కావడం, హరిప్రియా నాయక్ పార్టీ మారడం తదితర అంశాల వల్ల లంబాడీల మద్దతు ప్రతిపక్షానికి అధికంగా దక్కుతోంది. 19% మంది కోయ సామాజిక వర్గం ఓటర్ల విషయానికి గనక వస్తే బీఆర్ఎస్కు 25%, కాంగ్రెస్కు 60%, ఇతరులకు 15% అండగా ఉంటున్నారు. కోరం కనకయ్య కోయ సామాజిక వర్గం నాయకుడు కావడం, అలాగే నియోజకవర్గం కాంగ్రెస్ ఫేవర్గా కావడం కూడా ఆ పార్టీకి కలిసి వస్తోంది. గుమ్మడి అనురాధ స్వతంత్రరాలిగా బరిలో దిగనుండగా ఆమె కూడా కోయ సామాజిక వర్గం కావడం వల్ల 15% మంది సపోర్ట్ చేస్తే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక ముదిరాజులు, యాదవులు కలిపి బీసీ సామాజిక వర్గ ప్రజలు 27% మంది ఉన్నారు. వాళ్ళలో గులాబీ పార్టీకి 45%, హస్తం పార్టీకి 50%, ఇతరులకు 5% సపోర్ట్ చేస్తున్నారు. 13% మంది ఎస్సీల విషయానికి గనక వస్తే అధికార పార్టీకి 40%, ప్రధాన ప్రతిపక్షానికి 55%, ఇతరులకు 5% మద్దతు ఇస్తున్నారని బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో స్పష్టమైంది. దళిత బంధు దక్కకపోవడం ఎస్సీలను నిరాశకు గురి చేస్తున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది.